కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. అమెరికాలో ఉన్న 104 మంది భారతీయుల కాళ్లకు చేతులకు బేడీలు వేసి టెర్రరిస్టుల కన్నా దారుణంగా ఇండియాకు తీసుకొస్తే కేంద్రం ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శించారు ఆయన. ఇంత జరుగుతున్నా కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడలేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. మోడీ చెబితే యుద్ధాలే ఆగుతాయని డబ్బా కొట్టారు. కానీ అమెరికాలో ఉన్న మన భారతీయులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు ఆయన. అమెరికన్ గవర్నమెంట్ 104 భారతీయులను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఘోషించి వాళ్ళను డిపోర్ట్గా చేసినారు. మరి సుమారు 1 నెల నుంచి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కానీ అక్కడున్న జయశంకర్ ఫారెన్ మినిస్టరు వాళ్ళని అక్కడ ప్రభుత్వంతోనే మాట్లాడకుండా గమ్మని ఊకున్నారు. నిన్న మన 104 భారతీయులను కాళ్ళకు బేడి చేతులకు బేడి వేసి అక్కడ అమెరికాలో గూడ్స్ ఫ్లైట్లో లేకుంటే దగ్గరున్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో 104 మందిని అమెరికా నుంచి ఇక్కడ వరకు సుమారు 20 గంటల జర్నీ, 20 అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కూడా లేదు, పండుకున్నందుకు లేదు, కూర్చున్నందుకు కుర్చీ లేదు, కాళ్ళకు బేడి చేతుకు అనే టెర్రరిస్టులు కూడా అట్లా తీసుకురారు. మళ్ళీ వాళ్ళను ఇంత ఘోరంగా తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావాల్సిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు. విశ్వగురు మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది. మోదీ గారు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తలుచుకుంటే ఆపేసినారు. మోదీ గారు తలుచుకుంటే ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ వార్లో ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోతుంది. మరి మీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాక 108 భారతీయులను ఇట్లా తీసుకువస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్తలేరు.